హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఏదైతే టీడీపీ అక్రమ దందా ఎమ్మెల్యేకి మంత్రికి మధ్య గొడవ అని నేను ఏదైతే టైటిల్ పెట్టానో, ఏదైతే తమ్నైల్ చేశానో, మీలో చాలామంది చూస్తుంటారు. ఏంటబ్బా ఈ గొడవ ఏంటి రబ్సెంట్ అని అనుకుంటారు. ఏంటంటే కనుక ఏం లేదండి, మార్టూరు గ్రానైట్ ఏదైతే ఉందో ఆ మార్టూరు గ్రానైట్లో అక్రమ రవాణా వ్యవహారంలో ఓ గొడవ అయితే జరుగుతుంది. అది ఎవరెవరికో జరిగితే అనుకోవచ్చు, కానీ అక్కడ స్థానికంగా ఉండే ఒక ఎమ్మెల్యేకి అలాగే ఎంపీకి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. అది చిలికి చిలికి గాలి వల్ల మారింది. ఏంట్రా అంటే కనుక అక్కడ ఏదైతే జరుగుతుందో అక్రమ దందా, దాంట్లో తేడా వచ్చిందనమాట. అసలు ఏంటి ఈ అక్రమ దందా, ఈ మార్టూరు గ్రానైట్ గొడవ ఏంటో చూసే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం ద్వారా. అలాగే మర్చిపోవద్దు, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో పూర్తిగా చూసి. అంతే కదండి, మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే వీడియోని షేర్ చేయండి. ఏంటంటే మార్టూరు గ్రానైట్ అక్రమ రవాణా వ్యవహారంలో గొడవ వచ్చింది. ఎవరెవరికి, ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆ మంత్రి ఎవరు అంటే కనుక పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారికి అలాగే మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి వాళ్ళిద్దరి మధ్య వర్గాల మధ్య ఒక గొడవ అయితే లేచింది. ఎందుకనంటే కనుక ఏదైతే గ్రానైట్ అక్కడి నుంచి రవాణా అవుతుందో ఆ రవాణా అయ్యే గ్రానైట్కి 0 బిల్లులతో అక్రమ రవాణా, ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయల్టీ కానీ జిఎస్టీతో పాటు ఎలాంటి పనులు చెల్లించకుండా 0 బిల్లులతోటి మార్టూరు నుంచి గ్రానైట్ నిత్యం తెలంగాణ అలాగే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా, ఆ ఇతర రాష్ట్రాలకు కూడా అలాగే ఇతర దేశాలకు కూడా అక్కడి నుంచి తరలిపోతుంది. కాబట్టి తరలిపోతున్నటువంటి గ్రానైట్కి రోజుకి కనీసం 80 లారీల్లో 30 నుంచి 45 టన్నుల పాలిషింగ్ బండ్లు అంటాం కదండి, అవి ఇలా 0 బిల్లులతో బయటికి వెళ్ళిపోతున్నాయి. 0 బిల్లులతో బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏంటి చాలా ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టమైతే వస్తుంది వాస్తవంగా అయితే కనుక. అంతే కదండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కడి నుంచి మార్టూరు గ్రానైట్ నుంచి ఒక లారీ బయటకు వెళ్ళాలంటే, తెలంగాణకి వెళ్ళాలంటే ఉదాహరణకి ఏంటి పచ్చూరు అలాగే అద్దంకి, పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట, నరసరావుపేట, పిడుగురాళ్ళ, మాచర్ల నియోజకవర్గాలు దాటాలి. కాబట్టి ఈ దాటాలంటే కనుక కప్పం కట్టాలి. ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏంటంటే కనుక పచ్చూరు నియోజకవర్గంలో ఉన్న నేతకేమో ఒక నేతకి 80,000, చిలకలూరుపేట నేతకేమో 2,000, అలాగే నరసరావుపేటలో ఉండే నేతకేమో 4,000, మాచర్లలో ఉన్న వ్యక్తికేమో ఒక నేతకేమో 10,000, పిడుగురాళ్ళలో ఉన్న ఒక నేతకేమో 10,000. తర్వాత ఈ అక్రమ దందా అంతా నిర్వహిస్తున్న వాళ్ళేమో తీసుకునేది 8,000, దందా నిర్వాహకులు 8,000 తీసుకుంటారు అక్కడ. తర్వాత తమ వాటాగా తీసుకున్నారు 8,000. మొత్తంగా ఇదంతా కలిసి లారీకి 32,000 వసూలు చేస్తున్నారండి వీళ్ళు ఒక లారీకి వచ్చి. మీకు ఇంతకుముందు చెప్పా, సుమారు 80 లారీలు వెళ్తూ ఉంటాయి రోజుకి వచ్చి, ఇంకా ఎక్కువ కూడా వెళ్ళొచ్చు ఓసారి ఆ సందర్భం బట్టి అలాగే రద్దీని బట్టి. ఏంటి డబ్బులు చెల్లించిన లారీలు మాత్రమే పిడుగురాళ్ళు లేదా మాచర్ల నుంచి తెలంగాణలో కనిపిస్తారు. డబ్బులు చెల్లించిన లారీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు అడిగిన 32,000 40,000 ఏదైతే ఇవ్వలేదో ఆ లారీ ఎట్టి పరిస్థితులు వెళ్దాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అవసరమైతే వాళ్ళకి బిల్లులు కూడా ఏమి ఇవ్వసరలా, ఏమి ఇవ్వకపోయినా లోన్లు చేస్తారు, పంపించేస్తారు. ఇది భయంకరమైన అక్రమ దందాగా తయారైంది అక్కడ. ఇంత జరిగింది కదా, ఇంతకీ గొడవ ఎక్కడ బాగానే జరుగుతుంది కదా, పంపకాలు అయ్యి బాగానే ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. ఏదైతే మంత్రి ఎవరైతే ఉన్నారో రవికుమార్, ఆయన కూడా కొన్ని క్వారీలు ఉన్నాయి అక్కడ. అంతేకాదు అక్కడి నుంచి ఆయన లారీలు కూడా బయటకు వెళ్తూ ఉంటాయి. ఏంటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో కప్పం కట్టమని వాళ్ళు ఆయన లారీలు అయినా సరే మాకు కట్టాల్సిందే అని గొడవ పెట్టారు. కాబట్టి ఒకసారి చూద్దాం అదేంటనేది. మంత్రి గొట్టిపాటి సొంత గ్రామం పచ్చూరు నియోజకవర్గంలోని ఎద్దనపూడి మండలంలో ఉంది. మార్టూరు గ్రానైట్ పరిశ్రమలో నిర్వాహకుల్లో మంత్రి అనుచరులు కూడా ఉన్నారు. మంత్రికి అద్దంకి నియోజకవర్గంలోని బల్లికొరవ, సంతమాగులూరు ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మార్టూరులోని 250 పాలిషింగ్ పరిశ్రమలకు గ్రానైట్ రాయి ముర్రాయిని తరలిస్తారు. గొట్టిపాటి క్వారీల నుంచి రాయిని తెచ్చుకోవడం, పైగా సొంత నియోజకవర్గానికి చెందినవారు కావడంతో గ్రానైట్ వ్యాపారులకు మంత్రితో సత్సంబంధాలు ఉన్నాయి. కొందరు బంధువులు కూడా ఉన్నారు. వీరంతా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే అనుచరులకు కప్పం కట్టలేదంటూ తేల్చి చెబుతున్నారు. మంత్రి గారి లారీలకు మాత్రం కప్పం కట్టట్లేదు, కాబట్టి వాటికి కూడా కప్పం కట్టాలి అని అన్నారు. తమ నియోజకవర్గంలో ఉన్న ఫ్యాక్టరీల నుంచి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నందున తమ నేతలకు కప్పం కట్టాల్సిందేనంటూ పచ్చూరు ఎమ్మెల్యే అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మంత్రి సొంత గ్రామం అదే నియోజకవర్గంలో ఉంది కాబట్టి కట్టించుకున్న మొత్తం కప్పంలో నాకు కూడా వాటా వస్తుందని ఈయన ఎదురు తిరిగాడు. ఈయన మంత్రి గారు మొత్తం వ్యవహారం జరిపోయింది ఇక్కడ.
కాబట్టి ఈ వ్యవహారంలో అద్దంకి పర్చూరు ప్రాంతాలను కాక జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ విషయం. కాబట్టి కూటమి అధిష్టానం సైతం ఈ చర్చ చేరింది, అధిష్టానం పెద్దలకు కూడా విషయం తెలిసింది. కాబట్టి అక్కడ జరుగుతున్న ఈ రాద్ధాంతాన్ని ఏదో రకంగా సద్దుమంచాలని చెప్పేసి పైన ఉన్న పెద్దలు ఆలోచిస్తున్నారట. ఇలాగ రాష్ట్రం మొత్తం మీద గ్రానైట్ క్వారీలు కానీ, ఇసుక దందా కానీ, ఎర్రమట్టి దెబ్బల గురించి కానీ, ఎలాగ కొన్ని ఏదైతే కాసులు కురిపించే కొన్ని ఉన్నాయో వాటన్నిటి మీద అంటే అధికార నిర్వహణ లోపం అనేది కొరవడిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇదండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని అక్రమ దందాలు. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ కామెంట్ రూపంలో ఖచ్చితంగా మనకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.